అసలే చిన్న సందు, ఆపై పెద్ద ఇల్లు. కింద నుంచి పైకి వెళ్లాలంటే సాహసమే. అంతేకాదు, నిర్విరామంగా నడిచిన ఏసీ వేడికి తట్టుకోలేకనే ఏసీ కంప్రెషర్లో చెలరేగి ఇల్లు మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో బయట కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దాంతో 17 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చార్మినార్ శ్రీకృష్ణ పెరల్ షాప్ అగ్ని ప్రమాదంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఇవాళ ప్రమాద స్థలికి దర్యాప్తు బృందం వెళ్లనుంది. అసలైన కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. అయితే ఫస్ట్ ఫ్లోర్లో నిర్విరామంగా నడిచిన ఏసీ కంప్రెషర్ వద్ద అధికంగా వేడి ఉత్పత్తై అగ్ని ప్రమాద తీవ్రత పెంచడానికి కారణమని ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చారు. అక్కడి నుంచి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్కు వ్యాపించడంతోనే మంటల తీవ్రత పెరిగిందని తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి సీలింగ్పై ఉన్న డెకోలం రూఫింగే ప్రధాన కారణమని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. దానికి తోడు బిల్డింగ్ కింద ఫ్లోర్లో మెయిన్ వద్ద తరచూ షార్ట్ సర్క్యూట్ కావటం కూడా ఒక కారణమని తెలుస్తోంది. సమాచారం ఇచ్చినా యజమాని కానీ విద్యుత్ సిబ్బంది కానీ పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.